హాయ్ గైస్, అరేబియన్ కడలి అనే ఒక వెబ్ సిరీస్ అయితే అమెజాన్ ప్రైమ్ లోకి అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. సో ఇక సిరీస్ విషయానికి వచ్చేస్తే దాదాపు మనకు అనిపించింది ఆల్రెడీ మీరు ప్రోమోస్ లో కానీ దానికి సంబంధించిన చిన్న ట్రయల్స్ స్క్రిప్ట్స్ లో కానీ చూసి ఉండొచ్చు. సో సింపుల్ గా చెప్పాలి అంటే తండేల్ కి రీమేక్ ఉన్న మూవీ అని చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్ గా దాదాపు అదే ఉన్న స్టోరీని ఇక్కడ ప్లాన్ చేసి పెట్టారనమాట. దాంట్లో ఉన్న స్టోరీ పెట్టారు కానీ కొద్దిగా డీటెయిల్ గా తీసుకొని దాంతోపాటు ఒక చిన్న చిన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అన్ని చేంజ్ చేసి చిన్న సిరీస్ కాబట్టి పర్టికులర్ టైం అనేది కేటాయించి మొత్తం ప్లాన్ చేసినట్టయితే ఉందన్నమాట. కొద్దిగా క్లియర్ కట్ గా చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే దాదాపు సిరీస్ మొత్తంలో కూడా 60% హిందీ 40% తెలుగుది అయితే ప్లాన్ చేశారనమాట. దానివల్ల కొద్దిగా మైనస్ లాగా అనిపించింది. అండ్ హిందీ అయినా అర్థం అవుతుందిలే గానీ సో టోటల్ గా కొద్దిగా తెలుగుతో కూడా ప్లాన్ చేస్తుంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. ఇక సిరీస్ విషయానికి వచ్చేస్తే పర్లేదు గైస్, బాగుంది, మంచి ఫీల్ అయితే అనిపించింది అనమాట. అండ్ టోటల్ గా అయితే 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ క్యారీ చేస్తూ ఒక 30 minutes రన్ టైం అయితే ఉంటది అనమాట. సో లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది కొద్దిగా 40 minutes 44 minutes రన్ టైం అయితే ఉంటది అనమాట. సో ఓవరాల్ గా సిరీస్ విషయానికి వచ్చేస్తే బాగుంది గైస్, మంచి ఫీల్ అయితే అనిపించింది అనమాట. వాళ్ళ ఎమోషన్ ఏదైతే ఉందో, సత్యదేవ్ గారి యాక్టింగ్ ఏదైతే ఉందో, మంచి లవ్ తో కూడిన ఎమోషన్, వాళ్ళు అక్కడ పడిన బాధలు మంచి క్లియర్ కట్ గా అయితే మేకింగ్ చేసి చూపించారనమాట. అలాగే ఆ సముద్రంలో ఉన్న విజువల్స్ ఏదైతే ఉందో అది మంచి క్లియర్ కట్ గా మేకింగ్ చేసినట్టు అనిపించింది. అండ్ వాళ్ళు వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా మంచి క్యాప్చర్ చేసినట్టయితే అనిపించింది అనమాట. క్లియర్ కట్ గా చేసినట్టయితే అనిపించింది. సిరీస్ కాబట్టి మంచి క్లియర్ కట్ గా ప్లాన్ చేసినట్టయితే అనిపించింది అనమాట. ఇక ఫస్ట్ సిరీస్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సో సింపుల్ గా చెప్తాను గైస్, ఆల్రెడీ మనకి తండే మూవీలో చూసింది అనమాట. ఏం లేదు, అందరూ తెలిసింది అనమాట, వాళ్ళ జాలర్లు చేపలు పట్టుకోవటం వాళ్ళ వృత్తి. సో అక్కడ పడే చేపలు దొరికే సిచ్యువేషన్ కాదు కాబట్టి వలస వెళ్ళిపోయి అక్కడెక్కడో చేపల్ని బట్టి ఆ ఫిషింగ్ హార్బర్స్ లో వాళ్ళకి సంబంధించిన సేట్లకు ఆ చేపలను అప్పచెప్పి అలా వెళ్తున్న సిచ్యువేషన్ లో సముద్రంలో వాళ్ళకి బోట్ సమ్ రిపేర్ వల్ల అనుకోకుండా బోర్డర్స్ అయితే దాడతారనమాట. అలా అనుకోకుండా పాకిస్తాన్ బోర్డర్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలా క్యాప్చర్ అయ్యారు, అసలు ఎలా వాళ్ళ దగ్గర నుంచి మొత్తానికి మన వాళ్ళకి విడుదల ఎలా వచ్చింది అనేది సిరీస్ ప్లాట్ అనమాట. సో ఓవరాల్ గా అయితే నాచురల్ గా మొత్తం మనకి మేకింగ్ లో ఉన్నది, కానీ బాగుంది గైస్, చూడొచ్చు, నేనైతే చూడొచ్చు అనే చెప్తాను అనమాట. సో ఓవరాల్ గా 8 ఎపిసోడ్స్ లో ఫస్ట్ ఎపిసోడ్ అనేది దాదాపు వీళ్ళ ఇంట్రొడక్షన్ తో పాటు ఉంటది అనమాట, ఊర్లకు సంబంధించి. సెకండ్ ఎపిసోడ్ మొత్తం కూడా చిన్న చిన్న లవ్ సీన్స్, వాళ్ళకి సంబంధించిన హీరో హీరోయిన్ కి సంబంధించి, దాంతో పాటు వాళ్ళు వలస ఎలా వెళ్తారు అనేది. ఇక అక్కడ నుంచి ఒక ట్రైన్ లో గొడవ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి వీళ్ళు ఆ థర్డ్ ఎపిసోడ్ దగ్గర కనుకుంటా వాళ్ళు బోట్ దగ్గర ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళేసరికి బోట్లు వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి వాళ్ళకి సపరేట్ గా కంపెనీ 2 బోట్స్ అయితే ఇస్తారు. అక్కడ నుంచి మొదలవుతుంది అనమాట. సో నాకు అనిపించింది ఏంటి అంటే మొత్తానికి ఒక 5th ఎపిసోడ్ నుంచి వాళ్ళు అక్కడ క్యాప్చర్ అవుతున్న దగ్గర నుంచి మంచి హైప్ అనేది వచ్చింది అనమాట. సో దాని దగ్గర నుంచి మొత్తం అక్కడ నుంచి హిందీ మొదలవుతుంది అనమాట దాదాపు. సో ఓవరాల్ గా బెటర్ ఫీల్ అనిపించింది ఏంటి అంటే ఒక క్లియర్ కట్ విజువల్స్ తో మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో మొదలైన స్టోరీ లాగైతే అనిపించింది. సిరీస్ కాబట్టి మంచి టైం తో ప్లాన్ చేశారు. ఇక ఓవరాల్ గా అయితే లాస్ట్ ఎపిసోడ్ కొద్దిగా పర్టికులర్ గా మంచి హైప్ అనేది అనిపించింది అనమాట. ఇక ఈ సిరీస్ లో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే నాకు వీళ్ళ ఎమోషన్ ఏదైతే ఉందో గట్టిగా కనెక్ట్ అయినట్టు అనిపించింది. దాంతో పాటు మంచిగా ఆ మేకింగ్ ఏదైతే ఉందో మేకింగ్ మంచిగా అనిపించింది. యాక్టింగ్ వైజ్ అయితే సత్యదేవ్ గారు, హీరోయిన్ గారు అందరూ మంచి ఆదరగొట్టేశారని చెప్పొచ్చు. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే సముద్రంలో చేసిన ఆ లొకేషన్స్ ఏదైతే ఉందో మంచి క్యాప్చర్ చేసినట్టయితే అనిపించింది అనమాట. పాకిస్తాన్ లో ఆ ఉన్న సిచ్యువేషన్స్ కూడా అంతే బాగా నాచురల్ గా క్యాప్చర్ చేశారు. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే మరీ హిందీ ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది. సో తెలుగు కూడా అంతే బాగా పెడితే బాగుండు అన్న టైప్ లో ఫీల్ అయితే వచ్చింది అనమాట. అండ్ కొద్దిగా లాగ్ అయిన సిచ్యువేషన్స్ ఏంటి అంటే సెకండ్ ఎపిసోడ్ అండ్ దాంతో పాటు థర్డ్ ఎపిసోడ్ కొద్దిగా క్రింజ్ టైప్ లో అయితే అనిపించింది అనమాట. అదర్వైజ్ సిరీస్ మొత్తం కూడా ఓకేగా ఉన్నట్టుందని చెప్పొచ్చు. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.9 అయితే